మన సంస్కృతి సాంప్రదాయాలను గుర్తు చేస్తూ వచ్చే ఈ ఉగాది పండగ అందరి జీవితాల్లో ఎనలేని ఆనందం ఐశ్వర్యం తీసుకురావాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ప్రేక్షకులందరికీ కూడా విశ్వవసునామ సంవత్సర ఉగాది పండగ శుభాకాంక్షలు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో కళా పద్మశాలి సంఘం భవనంలో తెలుగు నూతన సంవత్సర ఉగాది పండగ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. సందర్భంగా మార్కండేయ చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం షడ్రుచులు కలిగిన పచ్చడి తయారు చేసి సంఘ సభ్యులకు మరియు గ్రామస్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు పాము నారాయణ, సభ్యులు క్యాదరి నారాయణ, మాదాస్ మధు, తాళ శ్రీధర్, కొండా శ్రీనివాస్, బిల్లా పురుషోత్తం, మరిపెత్తి రాజు, తాళరాము, కస్తూరి తిరుపతి, బిల్లా నవీన్, ఇంజాపురం మహేందర్, సిహెచ్ మురళి, బిల్లా సంతోష్, దాసరి ప్రసాద్, ఇంజాపురం సురేందర్, చిలుక నరేష్, చాట్ల ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. RRR న్యూస్ ప్రతినిధి సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్. భారతదేశంలో ఉన్న ప్రతి హిందూ బంధువులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మా పద్మశాలి సంఘంలో ఉగాది పచ్చడి చేసుకొని మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ పంచడం జరుగుతుంది. ఈ ఉగాదిని మేము కొత్త సంవత్సరం చాలా పెద్ద ఎత్తున మా సంఘంలో నిర్వహించుకుంటాం. పచ్చడి కార్యక్రమం పూజ కార్యక్రమం అయిపోగానే పచ్చడిని అందరికీ పంచి పచ్చడిలో ఉన్న రుచి, చేదు, మంచి చెడు అన్నీ కూడా మనం జీర్ణించుకునేలా మనం ముందుకు పోవాలని అందరికీ ఒక చిన్న మెసేజ్ ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. జై మార్కండేయ. జై మార్కండేయ. జై మార్కండేయ. ఉగాది కొత్త సంవత్సరం సందర్భంగా పద్మశాలి దర్పల్లి పద్మశాలి సంఘంలో ప్రతి సంవత్సరము ఉగాది పంచడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరము ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము.